క్లోజ్ చేసేసి పోలీసులు పెట్టండి, లేకపోతే ప్రమాదం అని చెప్పాడు. అతను చెప్పింది కరెక్టేనా, చేయండి అయ్యా అని చెప్పాడు కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి. అంతా బాగానే ఉంది. రెండో రోజు పొద్దున్నే కరెక్ట్గా అక్కడే లోపలికి ఎవడు పట్టించుకోలేదు, జనం వెళ్ళిపోయారు. అక్కడికి వేసిన పోలీస్ కానిస్టేబుల్ పక్కనకి వెళ్ళి గుడి దగ్గర పడుకున్నారు. అందరూ అటు తలుపులు తీసుకున్న తలుపులు దగ్గరికి వేసి ఉన్నాయి. తొయ్యగానే వచ్చేసింది, వెళ్ళిపోయారు. వెళ్ళడం ఆ తొక్కిసలాటకి 7 చచ్చిపోయారు, 30 మంది దాకా గాయపడ్డారు. పొద్దున్నే ఫస్ట్ వార్త అదే. మాకు పరుగులు పెట్టుకుని నేను అక్కడికి వెళ్ళి కవర్ చేసుకుని వచ్చింది హాస్పిటల్, ఇవన్నీ పరుగులు పెట్టి. అప్పుడు ఆ రోజున తప్పు రాజశేఖర రెడ్డిది అన్నావా లేదా? ఇదే చంద్రబాబు నాయుడు విమర్శించాడు కదా. వెంటనే ఏం చేశాడు రాజశేఖర రెడ్డి? కలెక్టర్ని సస్పెండ్ చేశాడు, తర్వాత కమిషనర్ని సస్పెండ్ చేశాడు, పోలీస్ కమిషనర్. ఆ రోజు జరిగింది అది. ఇప్పుడు మరి ఇక్కడ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అది కదా తేల్చుకోవాల్సింది, ఎందుకు చేయట్లేదు అన్నది. అంటే సహాయ చర్యలు అయిపోయిన తర్వాత దాని మీద ఒక కమిటీ వేసి పరిశీలించి అసలు ఏం జరిగింది ఏంటి ఇప్పటి వరకు దానికి ఆన్సరబుల్ లేదు కదా ఏంటనేది. ఎందుకు గండిపడింది, గండిపడిందేమో ఈయనే రాజకీయం అని చెప్పేస్తున్నారు, గతంలో చేత కాలేదని. అట్లా నువ్వు ఎందుకు సర్టిఫై చేసుకుంటావు, నువ్వెందుకు నెత్తిన పెట్టుకుంటావు? గండి పడటం అంటే అర్థం ఏంటి మీరు చెప్పండి? పల్లెటూరులోనే వచ్చారు కదా. గండి పడటం అంటే ఏంటి? అప్పటి గండిని ఎప్పటిదాకా పొడ్చకపోవడం ఏంటి? గండి అంటే ఏంటి?